ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము. సార్దీస్ సంఘకాలము సంఘ చరిత్రలోని 5వ కాలము. చరిత్రాత్మకముగా ఇది సంఘ విప్లవమునకు చెందిన కాలమై ఉన్నది. ఏలయనగా ఆ దినములలో రోమన్ క్యాథలిక్ వారి పద్ధతులు ధిక్కరించబడిను. జీవించుచున్నారన్న పేరు మాత్రము కలిగి ఉండిరి కానీ వారు మృతులుగానే ఉండిరి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. నిలువు టంగీలు, క్రొవ్వొత్తులు మొదలగు సంస్కారములు వారిలో ఉండెను కనుక వారు మృతులుగానే ఉండిరి. పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగని ఎడల మనము కూడా అలవాటులు, ఆచారములకు లొంగి తప్పుగా నడిపించబడతాము. పరిశుద్ధాత్మకు లోబడవలనని చూపించుటకు 7 ఆత్మలు కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను బయలుపరుచుకొనెను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4లో లోక వ్యవహారములలో జోక్యం కలిగించుకొనకూడదని సార్దీస్ సంఘమును ప్రభు హెచ్చరించుచున్నాడు. విశ్వాసులను అపాయకరమైన ప్రమాదములోనికి నడిపించున్నది లోక స్నేహమే. అనేక విశ్వాసులు మాటలలో, వస్త్రధారణలో, అలంకరణలో లోకస్తులను అనుసరించుదురు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను అసహించుకొనవలనని యూదా రాసిన పత్రిక 23లో దేవుని వాక్యం చెప్పుచున్నది. లోకమును అనుసరించి వారి హృదయముల అపవిత్రతతో నిండి ఉండును. మన సౌందర్యము దేవుని పరిశుద్ధతయే. 1వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనము. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2:5లలో నిజమైన సౌందర్యం యొక్క రహస్యము వివరించబడినది. జయించు వారికి తెల్లని వస్త్రం ఇయ్యబడినని వాగ్దానం చేయబడినది. ఈ తెల్లని వస్త్రము పరలోకపు సౌందర్యమును సూచించుచున్నది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.